హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు కళామ తల్లి తరపున వీళ్ళకి మంచి సినిమా తీశారు. ఎందుకంటే ఈ కళామ తల్లి వీళ్ళకి హిట్ ప్రాప్తిరస్తు అని చెప్పేసి దానికి అనుగుణంగా ఒక సంతాన ప్రాప్తిరస్తు సినిమా తీశారు. వీళ్ళకి ఖచ్చితంగా హిట్ ప్రాప్తిరస్తని మనం మనస్ఫూర్తిగా కోరుతూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ విక్రాంత్ గారు. హాయ్ అండి. హాయ్ మేడం చాందిని చౌదరి. అంటే విక్రాంత్ గారు, మీరు సెకండ్ సినిమాకే ఈ స్పామ్ కౌంట్ ఇదంతా పెట్టుకున్నారు. అంటే దానికి మీకు ఏం అనిపించలేదా? అంటే సెకండ్ సినిమాకే రిస్క్ చేస్తున్నట్టుగా. రిస్క్ అంటే నాకు ఏమనిపించింది అంటే అండి, తెలుగు ఆడియన్స్ కోవిడ్ తర్వాత బాగా చేంజ్ అయ్యారు. కొత్త కాన్సెప్ట్స్ని ఇంకా దే ఆర్ వెరీ వెల్కమింగ్ అండ్ ఓటీటీ వచ్చాక వరల్డ్ సినిమా చూసేస్తున్నారు అంతా. సో ఇంత ముందులాగా హీరో అంటే ఓన్లీ ఇవే చేయాలి ఆ టైప్లో లేదనమాట ఇప్పుడు నాకు అనిపించింది. అండ్ కంటెంట్ కొత్తగా ఉంటేనే ఈవెన్ దే ఆర్ కమింగ్ టు థియేటర్స్. ఏదైనా మనం చెప్పని టాపిక్ చెప్తేనే వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. మనం ఆల్రెడీ చేసిన టెంప్లెటే చేస్తే వర్క్ అవ్వదు అనిపించింది. అండ్ నేను నా ఫస్ట్ మూవీ తర్వాత ఏమనుకున్నానంటే సోషల్ ఇంపాక్ట్ ఉండే కథ చెప్పాలి, రిలేటబుల్ కథ చెప్పాలి అనిపించింది. సో ఆ ప్రాసెస్లో చాలా స్క్రిప్ట్స్ విన్నప్పుడు ఈ స్క్రిప్ట్ కూడా వచ్చింది. ఫస్ట్ టైం చదివినప్పుడే నాకు అనిపించింది అంటే రైట్ నౌ ఇండియాలో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లం, బర్నింగ్ ఇష్యూ. ప్రతి 10 మందిలో ఆల్మోస్ట్ ఒక 3 జంటలకి ఇదే ప్రాబ్లం. అదే అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇలాంటి ఒక స్టోరీ అంటే పుట్టకపోవడం అనే ఇష్యూనే కాకుండా ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసే సోషల్ స్టిగ్మా, బయటికి వెళ్ళలేక, పేరెంట్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రెషర్, సోషల్ ఈవెంట్స్కి వెళ్ళలేక వాళ్ళు సఫర్ అయ్యే మొత్తం ఆ స్పాన్ని ఒక కథలాగా చెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైం అదేదో మనం వాళ్ళకేదో హితబోధ చేసినట్టు చెప్పడం అలా కాకుండా ఒక ఎంటర్టైనింగ్ వేలో మనం యాక్చువల్గా ఒక ట్యాబ్లెట్ ఇచ్చినా దానికి మొత్తం షుగర్ కోట్ చేసి ఇస్తాం అన్నమాట వేసుకోవడానికి. అలాగే మంచిగా ఒక ఎంటర్టైన్మెంట్ జానర్ని యాడ్ చేసి లాస్ట్ ఒక 20-30 మినిట్స్ ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా పెట్టి వెళ్ళేటప్పుడు మాత్రం ఆడియన్స్కి ఒక మంచి మెసేజ్తో బయటికి పంపించే మూవీ. సో ఇలాంటి మూవీ చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా, ఈ కథ చెప్పాల్సిన కథ అనిపించింది. సో నేను వెంటనే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చెప్పాను, నాకు బాగా నచ్చింది, ఐ వాంట్ టు డూ ఇట్ అని. అండ్ అన్ని వర్కౌట్ అయ్యి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఓకే, చాందిని గారు, ఆల్మోస్ట్ మీ సినిమాలన్నీ కంటెంట్ ఓరియంటెడ్, అంటే బెస్ట్ సెలెక్షన్ అని మాకు తెలుసు, మీరు సెలెక్షన్ చేస్తారని. కానీ ఇటు చాలా వరకు బాగా ఆడినాయి, కొద్ది సినిమాలు కూడా మిస్ఫైర్ అయినాయి. అంటే సెలెక్షన్ కంటెంట్ విషయంలోనా, లేదంటే ఎలా మీరు తీసుకుంటారు జాగ్రత్తలు అని చెప్పేసి? 100% కంటెంట్ బేస్డ్ అండి. ఏదైనా మంచి పాయింట్ అయి ఉండాలి, కొత్త పాయింట్ అయి ఉండాలి. నా పాత్ర కొంచెం ఇదివరకు చేసే పాత్రలతో కోయిన్సైడ్ అవ్వకుండా ఉండాలి, అండ్ కొంచెం ప్రాక్టికాలిటీకి సంబంధించి ఉండాలి అనే ఆలోచనతోనే చేస్తూ ఉంటాను. మిస్ఫైర్ అవ్వడం అంటే ఏ విధంగా అన్నారు? అంటే మిస్ఫైర్ అంటే కొన్ని సినిమాలు అనుకున్న పేరు రాకపోవడం కావచ్చు. అంటే చేసేది పేరు కోసం చేయనండి. ఏదైనా మంచిది అంటే నాకు మనస్ఫూర్తిగా చేయాలి అనిపించేవి చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం అవుట్పుట్ మంచిగానే రావాలని కోరికతోనే చేస్తాము. బట్ దానికోసమే చేద్దామనే ఆలోచన ఎప్పుడు అంతగా లేదు నాకు. ఎందుకంటే టేక్ ఆఫ్ అప్పటి నుంచి, నా కెరీర్ టేక్ ఆఫ్ అప్పటి నుంచి, ఇంక్లూడింగ్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోదాం అని స్టార్ట్ చేసింది కాదు. నాకు ఇష్టమైంది, నాకు నచ్చేది, నేను చేయాలనుకున్నవి చేసుకుంటూ వచ్చాను. అవి వర్కౌట్ అయ్యాయి కొద్ది వరకు. సో అలానే సాగుతుంది. ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు, అదే నార్త్ ఇండియన్ అమ్మాయి అయితే ఇంకెక్కువ సినిమాలు చేసేదేమో, అంటే మనీ కోసం కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా చేయొచ్చు. మీరు చూజీగా వెళ్ళడం వల్ల తక్కువ సినిమాలు చేసినామని ఏమైనా ఫీలింగ్ వచ్చింది? ప్రాబబ్లీ అండి. అంటే డెఫినెట్లీ, ఎందుకంటే వచ్చే అన్ని స్క్రిప్ట్స్ చేయం కదా. ఎందుకంటే మనం అంటే నేను ఎస్పెషలీ ఏంటంటే చేసే ప్రతి ప్రాజెక్ట్కి ఒక డిస్టింక్ట్ ప్లేస్ ఉండాలి, దానికంటూ ఒక స్థానం ఉండాలి అనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్లోని ఆబ్వియస్లీ మనకి అనుకున్నంత ఫైనాన్షియల్ ఇది ఉండదు. సో బట్ దట్ ఈస్ ద సాక్రిఫైస్ ఐఎమ్ విల్లింగ్ టు టేక్. బికాజ్ రేపు పొద్దున ఒక 20-30 ఇయర్స్ డౌన్ ద లైన్ నేను వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఐ షుడ్ బీ హ్యాపీ విత్ మై ఫిల్మోగ్రఫీ. బికాజ్ నా లైఫ్ స్టైల్ చాలా సింపుల్. సో ఎక్కువ మై ఫోకస్ ఈజ్ మోస్ట్లీ ఆర్ట్ అండి. ఓకే, అంటే మేడం ఈ చాలామందికి మీరు స్టోరీస్ మోమటానికి కూడా డబ్బులు తీసుకొని 2 days 3 days తర్వాత కూడా వెనక్కి ఇచ్చి, అంటే మీకు హంట్ చేస్తుందా స్టోరీ మామూలుగా విన్న తర్వాత? అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మీరు ఒక స్టోరీ వింటాం, వెంటనే ఓకే చెప్పాల్సి వస్తుంది పరిస్థితులను బట్టి, వాళ్ళు ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తారు. 2-3 days తర్వాత కూడా మళ్ళీ అది వెనక్కి ఇచ్చేసి, అంటే హంట్ చేసి స్టోరీ ఎందుకో నాకు కరెక్ట్ కాదేమో అనిపించిన సందర్భాలు ఉన్నాయా? సో నేను తెలిసిన వాళ్ళకి తెలుసు, నేను కొంచెం వెంటనే ఎస్ చెప్పను దేనికి. నేను నా టైం తీసుకుంటే ఎంత కంగారు పెట్టినా సరే, లేదు వెంటనే టైం అయిపోతుందంటే నో ప్రాబ్లం. అంత కంగారుగా నేను డెసిషన్ తీసుకోనండి. అట్ నో పాయింట్ ఆఫ్ టైం నన్ను ఎంత ప్రెషర్ చేసినా నేను తీసుకోను.
సినిమా పోయినా పర్లేదు కానీ అంత కంగారు పెడితే నేను చేయలేను, ఎందుకంటే నాకు టైం కావాలి, నేను అది చదవాలి, నేను అది అబ్జర్వ్ చేసుకోవాలి, నాకు అది ఒక అండర్స్టాండింగ్ ఉండాలి నాకు ఆ స్క్రిప్ట్ మీద. బికాజ్ ఒకసారి ఎస్ స్టెప్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత రిగ్రెట్ ఉండకూడదు నాకు, ఏ పరిస్థితిలోని కూడా ఎందుకు అని ఒక ఉద్దేశం ఉండకూడదు. ఒక్కసారి నా కెరియర్ మొత్తంలో ఒకసారి అలా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ప్రెషర్ మీద ఒకసారి చెప్పాను అలాగా. బట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మాత్రం చాలా ఆలోచించి అది కరెక్ట్ కాదు నాకు, అంటే నేను ఆ పాత్ర కరెక్ట్ కాదు అనే ఒక ఉద్దేశంతో అబద్ధం ఏం చెప్పకుండా నిజంగానే, అంటే డేట్లు లేవి ఇవి అవని చెప్తారు జనరలీ అని విన్నాను నేను. సో నాకు అలా అబద్ధాలు చెప్పడం అన్నెసరీ అనిపించింది. ఉన్న విషయం చెప్తాను, అర్థం చేసుకునే ఉంటారని చెప్పి చెప్పాను. ఇది నన్ను నేను ఈ పాత్రలో చూసుకోలేకపోతున్నా, ఐ డోంట్ థింక్ ఐమ్ ద రైట్ పర్సన్ ఫర్ ఇట్ అని చెప్పి ఇది అడ్వాన్స్ ఇచ్చేసాను. ఇది ఒకసారి జరిగింది ఇప్పటి వరకు, అండ్ ఐఎమ్ నో రిగ్రెట్స్ అబౌట్ దట్ డెసిషన్. ఓకే విక్రాంత్ అన్న, మెయిన్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఇప్పుడు ఎక్కువ ఈ ఫెర్టిలిటీస్ రన్ అవుతున్నాయి సిటీలో, అంటే రీసెంట్గా కూడా చాలా స్కామ్లు జరిగినాయి. ఫెర్టిలిటీ సెంటర్స్ రన్ అవుతున్నాయి అంటే సాఫ్ట్వేర్ బేస్ మీదనే రన్ అవుతున్నాయి. వీళ్ళకి ఎందుకు ఈ సమస్య? మీరు కూడా సాఫ్ట్వేర్ చేసి వచ్చారు, ఒక సాఫ్ట్వేర్ కూడా మీరు ఆల్రెడీ ఫౌండర్ కూడా. అది దేనివల్ల ప్రాబ్లం? ఇది నైట్ షిఫ్ట్లో డే షిఫ్ట్ల వలన ఎందుకని? అంటే అది సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. డే అంతా కూర్చోవాలి అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. బేసిక్గా ఆ బగ్ ఉంటుంది, క్లయింట్ సడన్గా కాల్ చేస్తుంది, అది నైట్ ఫిక్స్ చేయాలి, చేయకపోతే రేపు మార్నింగ్ ఎలా అనేది ఒక స్ట్రెస్ ఉంటుంది. సో మెంటల్ స్ట్రెస్, దాని మీద లాట్ ఆఫ్, అంటే కూర్చొనే ఉండాలి అని దాదాపుగా. అండ్ ఆ స్ట్రెస్లో మనం కంపల్సరీగా ఒక బ్రేక్స్ తీసుకోవాలి. షార్ట్ బ్రేక్స్ అనగానే టీలు, కాఫీలు, స్మోకింగ్. ఇక వీకెండ్ ఎప్పుడన్నా టైం దొరికిందంటే వీక్ అంతా ఇంత కష్టపడ్డా కదా, నేను జస్ట్ ఒక 2 పెగ్గులు వేస్తాను తాగడము. సో అది ఏమవుతుందంటే ఒక సైకిల్ లాగా అయిపోతుంది, ఒక అన్హెల్తీ లైఫ్ స్టైల్. అండ్ మార్నింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ మీరు అన్నట్టు. ఇప్పుడు కూడా యాక్చువల్గా నాకు చెప్పాలంటే మార్నింగ్ అంతా చేసి నైట్ వెళ్తే నైట్ మళ్ళీ నాకు 2 వరకు నా వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ మార్నింగ్ ఈవినింగ్ వర్క్ ఒకటి. సో ఆ స్లీప్లెస్నెస్, ఆ డైట్, అది మొత్తం చూపించేస్తుంది. ఒక 5 to 10 years బాగా స్ట్రెస్ఫుల్ ఐటీ జాబ్ నుంచి పాస్ అయిన పర్సన్ని చూసి కనుక్కోవచ్చు ఆ స్ట్రెస్ అనమాట. మానేశారు సార్ జాబ్ మీరు? ఇప్పుడు మా జాబ్ ఏం కదండి, నా ఓన్ ఐటీ సర్వీస్. అదే మీరు ఓన్ ఏదో సేల్స్ పెట్టారు, సాఫ్ట్వేర్. ఏం సాఫ్ట్వేర్ అండి మామూలుగా? అది ఫైనాన్షియల్ కంపెనీస్ యూజ్ చేస్తాయండి యాక్చువల్గా. యూఎస్లో పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దే యూజ్ దిస్ సాఫ్ట్వేర్. Okay. So I run it actually. Even now I have several hundred employees in US as of today. ఇక్కడ ఇండియాలో వర్క్ అంటే ఆ టైం దొరకలేదు. I always wanted to expand it in India, but maybe eventually at one point I'll do it. ఓకే, అంటే హీరో అవ్వాలని ఎప్పుడు అనిపించింది మీకు? నాకు ఫస్ట్ నుంచి ఉందండి, చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఆల్వేస్ డ్రివెన్ టువర్డ్స్ మూవీస్. నేను పెరిగేటప్పుడు కూడా వీకెండ్ వచ్చింది సాటర్డే సండే అంటే అలాగలా ఇంట్లో కొంచెం డబ్బులు ఇప్పించుకొని, బాగా చిన్నగా 6-7 years ఉన్నప్పుడు నేను ఒక్కడే వెళ్ళాను కాబట్టి ఎవరినో మా కజిన్స్ని వాళ్ళని ఒక 15 ఏళ్ళు 12 ఏళ్ళు వాళ్ళు పట్టుకుని వాళ్ళ వెనకాల థియేటర్స్కి వెళ్ళడం. సో అలాగే ఉంది. యూఎస్ ఎలాగేమైనా తగ్గుతుంది అంటే యూఎస్లో అసలు దగ్గర, యూఎస్లో కూడా సేమ్ అదే పిచ్చి అలాగే కంటిన్యూ అయింది. సో ఎప్పుడైనా సరే చెయ్యాలి. కోవిడ్ వాజ్ ట్రాన్స్ఫర్మేషనల్. ఇలాగే కూర్చుంటే 30 కూడా వచ్చేస్తాయి, ఇక ఏజ్ ఏదో ఒక టైంలో కంపల్సరీ ఎంటర్ అవ్వాల్సిందే అని చెప్పి ఇక వచ్చేసాం బ్యాక్. వచ్చేసి కొంచెం హోంవర్క్ చేసుకొని ఎంటర్ అవుదాం అనే టైంకి కోవిడ్ ఏదో మనం 6 నెలలు 3 నెలలు ఉంటుందంటే అదేమో 2 years ఉంది దాదాపుగా. సో ఆ టైంలో అంతా పెద్ద మూవీ యాక్టివిటీ ఏం జరగలేదు. సో జస్ట్ మోస్ట్లీ ఇంట్లో ఉండమే, కానీ జస్ట్ మన గ్రౌండ్ వర్క్ మనం చేసుకోవడం అలా అయిపోయింది. సో కోవిడ్ అవ్వగానే ఇంకా మూవీస్ మళ్ళీ కొంచెం స్టార్ట్ అవుతున్నాయి అనగానే మేము ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసాం. యాక్చువల్గా స్పార్క్ ఎక్కువ ఖర్చు పెట్టిందని చెప్పి ఇండస్ట్రీలో టాక్ ఖర్చు పెట్టించారు, యాక్చువల్గా పెట్టాలా, అలా అయిపోయింది. అంటే చాలామంది ఏంటంటే చాలామంది తినేశారు అది అని చెప్పేసి ఇండస్ట్రీలో మాట్లాడుకున్నాను కూడా. స్పార్క్ వాళ్ళు కొత్త వాళ్ళు అది అని చెప్పేసి మీ నాన్నగారు కాంట్రాక్టర్ అది కూడా అన్నారు. అంటే అది ఏమైందంటే అండి, బేసిక్గా మనం అదే మెయిన్ కోవిడ్ టైం 2 years ఆగిపోయాము. ఏదైనా చెయ్యాలి తొందరగా స్టార్ట్ చేసేయాలి, ఇంకా 2 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నాము అని ఒక కంగారు ఉంటుంది కదా. ఆ ప్రాసెస్లో మనం ఒక పర్సన్ని నమ్ముతాం, ఒక రాంగ్ పర్సన్ని. ఇక అక్కడి నుంచి వాళ్ళకి అర్థమవుతామన్నమాట, వీళ్ళు కొంచెం వలనబుల్గా ఉన్నారు, వీళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు, తొందరగా చేయాలి అనేది. సో ప్రతి ఒక్కటి మనకి పెంచి చెప్పేయడం. మనకి యాక్చువల్గా బయట ఒక 30 lakhs ఒక రెమ్యునరేషన్ ఉండాలంటే మనకు వచ్చి 50 అని చెప్పి మిగతా డబ్బులు వాళ్ళు తీసుకోవడం. అలా ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. మనకి అది ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక 6 నెలలు పట్టింది అన్నమాట ఇదంతా అయింది అని. అలా అండ్ తర్వాత వాళ్ళని తీసేసి మనం చేసుకొని, కానీ అప్పటికే మూవీ స్కోప్ పెరిగిపోయింది మనం అనుకున్న దానికంటే బడ్జెట్ అంతా. బట్ ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి, ఇది నా స్టోరీ నేను రాయాలని చెప్పి ఒక చేతిలోకి తీసుకుని ఒక 1 year ఫుల్ కష్టపడి. అంటే చాలామంది అంటున్నారంటే ఆగిపోతుంది. అండ్ చాలామంది న్యూ కమర్స్కి ఇండస్ట్రీలో జరిగేది ఇదే, అంటే బయట నుంచి బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఎక్కడో మనీ సంపాదించి వస్తారు, నేను తీయాలి అని చెప్పి. సో వచ్చి పెట్టడం స్టార్ట్ చేస్తారు. అందరూ కాదు కానీ మూవీ ఇండస్ట్రీలో 99% మంచి వాళ్ళు, అంటే మూవీ కోసం ఉన్న లవ్తో వచ్చిన వాళ్ళే ఉంటారండి. బేసిక్గా ఒక 1% ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఎదుగుతూ ఉంటారు అనమాట. ఎక్కడ దొరుకుతాం మనం, దొరికినప్పుడు దే విల్ స్టార్ట్ మిల్కింగ్ యూ.
సో ఆ ప్రాసెస్లో నాకు అది అయింది. బట్ అది అయ్యాక అంటే ఒక లాస్ట్ చేతిలోకి తీసుకున్నాక ఒక 6 months అయితే గట్టిగానే వర్క్ చేసాం. బట్ అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది, అంటే ఆల్రెడీ చాలా మనీ స్పెండ్ అయిపోయింది అప్పటికి. చాందిని గారు చాలా సినిమాలు చేశారు, ఆమె నేషనల్ అవార్డ్ మూవీ కూడా చేశారు. ఒక్క సీన్లో అందరినీ కట్టిపడేస్తుంది, ఆమెను తట్టుకోగలిగారా డామినేషన్? అంటే అట్లా ఎందుకంటే ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఏమిది అంటే మేము కొన్ని సీన్లు చూసాక డెఫినెట్లీ అండి. సీనియర్ యాక్టర్సెస్తో మనం వర్క్ చేసేటప్పుడు అంటే సీనియర్ యాక్టర్స్ అంటే మరి ఎక్కువైపోతాయి. తిడుతున్నారు, క్లారిటీ లేకుండా ఉంది నాకు ఇక్కడ. అంటే ఆమె ఎక్కువ సినిమాలు ఎందుకు చేస్తున్నా అనుకుంటుంది. లేదు, ఆ ఫీలింగ్ లేదు. అంటే యాక్టింగ్లో సీనియారిటీ ఉన్న కో యాక్టర్తో వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫియర్ ఉంటుంది. కానీ ఫస్ట్ 1 day 2 days తర్వాత అంటే తను చాలా ఈజీ గోయింగ్ పర్సన్, అవుట్ గోయింగ్ పర్సన్. సో కొంచెం ఆ ర్యాప్ అది వచ్చేసాక అండ్ ప్లస్ డైరెక్టర్ గారు ఒక కపుల్ ఆఫ్ వర్క్షాప్స్ చేయించారు. తను అనేది నేను ఎప్పుడు చేయలేదు, నాకు అవసరం లేదన్నా కూడా నా కోసం అన్నట్టు తను ఒక 2 days చేయించారన్నమాట. అట్లీస్ట్ మీకు ర్యాప్ రావాలి వర్క్షాప్ లాగా. నేను ఎప్పుడు అనలేదు నాకు అవసరం లేదు, నేను ఎప్పుడు చేయలేదు అది. సో అది చేశాక ఈజీ వచ్చింది. బట్ ఎనివే సెట్లోకి వెళ్ళాక ఒక 1-2 days వర్క్ చేశాక ఇంకా తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. అంటే తను చాలా కోఆపరేటివ్ అండ్ హెల్ప్ఫుల్ అండి ఇన్ జనరల్. సో అలా ఉన్నప్పుడు మనకి ఇంకా పెద్ద ఇన్హిబిషన్స్ ఉండవు. మనం కూడా ఇన్ని సినిమాలు చేసి వచ్చింది, ఇంత వెటరన్ యాక్టర్స్, మనం ఎలా చేయాలి అనే ఫీలింగ్ ఉండదు, మనం అది సెట్ అయిపోతుంది అన్నమాట. మేడం కరోనా మొత్తం ఒక ఇయర్ మీరే కనిపించారు. కలర్ ఫోటో లాస్ట్ సీన్ చూస్తే అంటే మీ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ మీ యాక్టింగ్ స్కిల్ అనేది నెక్స్ట్ లెవెల్. అక్కడ లాస్ట్ సీన్ షెడ్ చూసే టైంలో అది ఎలా ఫీల్ అయ్యారు మామూలుగా? ఇందులో అలాంటి సన్నివేశాలు ఏమన్నా ఎమోషనల్గా ఉన్నాయా? సో నేను ఒక జెన్యున్గా ఒకటి చెప్తాను, నాకు క్రైయింగ్ సీక్వెన్సెస్ కొంచెం ఇబ్బంది పడేదాన్ని నేను. సో న్యాచురల్గా కనిపించకపోవడం, న్యాచురల్ కనిపిస్తే చూడటానికి అందంగా కనిపించకపోవడం, ఇలాంటివన్నీ కొంచెం నేను అబ్జర్వ్ చేసేది అనమాట నా పర్ఫార్మెన్స్లో అది. సో బిఫోర్ కలర్ ఫోటో, ఇన్ఫ్యాక్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ కలర్ ఫోటో అప్పటి నుంచే నేను ఎలా అయినా ఈ యొక్క ఎమోషన్ని మాస్టర్ చేయాలని చెప్పి అద్దం ముందు కూర్చుని తెచ్చుకొని న్యాచురల్గా ఎలా ఏడాలి వితౌట్ యూజింగ్ గ్లిజరిన్ అనేది కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. అంటే సంవత్సరం అంటే రోజు కూర్చుని కాదు, మెథడ్ యాక్టింగ్ కాదులేండి. మెథడ్ యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి దూరిపోవడం. అంటే హౌ కెన్ ఐ క్రై యాజ్ న్యాచురలీ యాజ్ పాసిబుల్ వితౌట్ లుకింగ్ అగ్లీ, బికాజ్ అది కూడా ఇంపార్టెంట్ కదా. ఏడొద్దు దాపే అనిపించకూడదు. సో ఆ విధంగా కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ ట్రైడ్ టు మాస్టర్ దట్ డిఫరెంట్ వేస్. థాట్ ప్రాసెస్ ఎలా ఉంటే ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ బయటకు వస్తుంది, దానికి ముందు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని డిఫరెంట్ ట్రయల్స్ ఏమంటారు టెస్టింగ్ చేస్తారు కదా మీ సాఫ్ట్వేర్లో. డిఫరెంట్ థాట్ ప్రాసెస్కి వెళ్తే ఏది చేస్తే మనకి ఈజీగా వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి టైం వేస్ట్ చేయకుండా, ఎమోషన్ ఎక్కడ మనకి కాంప్రమైజ్ అవ్వకుండా అనేది. I wanted to master that one emotion. మిగతా ఎమోషన్స్ కన్నా దట్ వాజ్ ద మోర్ డిఫికల్ట్ వన్ నాకు. సో ఐ రిమెంబర్ మస్తీస్ అది చేసినప్పుడు కూడా ఐ పుల్డ్ ఆఫ్ కపుల్ ఆఫ్ క్రైయింగ్ సీక్వెన్సెస్ వితౌట్ యూజింగ్ గ్లిజరిన్. అప్పుడు క్రిష్ కూడా నాకు చెప్పారనమాట, ఎస్పెషల్లీ ఒక సీక్వెన్స్ తర్వాత వచ్చి బయటకు వచ్చి అమ్మ ఇంత చక్కగా చేసావు ఆ సీక్వెన్స్ ఇది అది అన్నారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది వెన్ క్రిష్ అలా చెప్పినప్పుడు, బికాజ్ ఈజ్ సచ్ అ బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన అలా చెప్పేటప్పటికి నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఓకే కరెక్ట్ విధంగానే వెళ్తున్నాను. దాని తర్వాత ఇస్ వెన్ కలర్ ఫోటో స్టార్ట్ అయింది. సో ఈ పర్టిక్యులర్ సీక్వెన్స్ కోసం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక 4 hours పెట్టుకున్నారు సందీప్. ఇంత టైం పడుతుంది బికాజ్ ఇట్స్ అ వెరీ క్రూషియల్ సీక్వెన్స్. తనలో మాట్లాడడం, లోపలికి రావడం, హట్లోకి చూడడం అండ్ కొలాప్స్ అయిపోవడం, అది దట్ ఈస్ అ పీక్. బికాజ్ ఎందుకంటే సినిమా అంతా షీ డజంట్ షో ఎమోషన్. సో ఆ ఒక సైకిల్ని బ్రేక్ చేసే సీక్వెన్స్ అవుతుంది. సో ఆ ఇంపాక్ట్ ఉండాలంటే ఆ ఏడుపు అలా ఉండాలి. సో ఐ రిమెంబర్ వెరీ వెల్, వేరే సీన్స్ అన్ని షూట్ చేసి ఆ లొకేషన్కి వచ్చి రెడీ అయ్యి ఓకే అని చెప్పి లోపలికి వెళ్ళి చేయాలి, మొత్తం సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకుని ఓకే రెడీ అని చెప్పి వెళ్ళమన్నారు. అయింది, లోపలికి వెళ్ళాను, చేశాను సీక్వెన్స్, అయిపోయింది, బయటకు వచ్చాం. ఓకే మొత్తం 15 minutes పట్టింది. బయటకు వచ్చారు, ప్రొడ్యూసర్ చూస్తున్నారు, బెనీ ఉంటారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, ఆయన చూస్తున్నారు, పక్కన సందీప్ చూస్తున్నారు. సందీప్ నుంచి నో స్ట్రెస్ అయిపోయినట్టు చూస్తున్నారు. నేనేమో ఏం డిడ్ ఐ మెస్ అప్ సో బ్యాడ్ దట్ సందీప్ ఈస్ గెటింగ్ సో స్ట్రెస్, అల్లకొల్లలో అయిపోతుంది అక్కడ తన ఎక్స్ప్రెషన్స్ అవి అనుకుని కొంచెం అనుకుంటే పక్క నుంచి బెనీ ఇలా చూశాడు అంటే 100 అంటే, బట్ సందీప్ ఆల్సో హ్యాస్ టు సే దట్ కదా అని. అయిపోయిన తర్వాత సరే ప్యాకప్ అన్నాడు. సో ఒక 4-5 hours పెట్టుకున్న సీక్వెన్స్ 15 minutesలో అయిపోయింది. సింగిల్ టేక్ షాట్లో అయిపోయింది అది. దే డింట్ ఈవెన్ వాంట్ అనదర్ క్లోజ్ ఏదైనా అంటే వద్దు,
ఈ కైండ్ ఆఫ్ ఇమోషన్ మళ్ళీ రాదు మనం క్లోజ్ చేసినా సరే, బికాజ్ ఇది న్యాచురల్గా వచ్చింది ఫస్ట్ ఇదే పెట్టేద్దాం సినిమాలో అనుకున్నా. సో థ్యాంక్ఫుల్లీ దట్ వర్క్డ్ అవుట్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ అర్ధరాత్రి 2-3 కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చేవి. ఎత్తితే జస్ట్ ఏడుపులు వినిపించేవాడు పక్క నుంచి. ఆ సినిమా చూసి ఇంకా ఆపుకోలేక ఆ టైంలో ఫోన్ చేసేవారు నాకు. ఆ కపుల్ ఆఫ్ డేస్ నిద్ర ఉండేది కాదు, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీక్వెన్స్. సో ఇదే కదా మీరు అడిగింది. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్స్ ఆఫ్ మై కెరియర్ అండి. 1 year కరోనా మొత్తం మీరే ఉన్నారు. యా థ్యాంక్ఫుల్లీ నాకు అలా వర్క్అవుట్ అయింది, బికాస్ ఇట్ వాస్ అ వెరీ టఫ్ టైమ్. మా ఫ్యామిలీలో కూడా వి లాస్ట్ పీపుల్. అవార్డు రాలేదని ఫీల్ అయ్యారా మేడం? వస్తే బాగుంటది అనిపించింది. ఆబ్వియస్లీ ఫీల్ అవుతాం కదా. నామినేషన్స్ అవి సినిమాకి వచ్చింది. నామినేషన్స్ అవి అయినప్పుడు, కనీసం ఆ నామినేషన్ అయినప్పుడు వన్ ఆఫ్ ద నామినీ నేను బెస్ట్ యాక్ట్రెస్, కనీసం ఇన్వైట్ కూడా చేయలేదు అవార్డ్ ఫంక్షన్ కి. సో మిగతా వేరే వేరే యాక్టర్స్ అందరూ నామినేట్ అయిన వాళ్ళందరినీ పిలిచారు, నన్ను మాత్రం పిలవలేదు. అది జరిగింది హైదరాబాద్ లో, నేను ఉన్నది హైదరాబాద్ లోనే. అలవాటు అయిపోయింది వాటికి. తెలుగు అమ్మాయి ఎందుకు వేరే లాంగ్వేజ్ అలవాటు అయిపోయింది కాదు మేడం, వేరే లాంగ్వేజ్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయలేదు? తమిళ్లో అశోక్ సెల్వన్ తో చేశాను, అంటే మిగతా చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. అది హిట్ అయింది మేడం, కన్నడ కావచ్చు. నాకు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కన్నడ సినిమా వచ్చింది. ఐ హ్యాడ్ టు బ్యాక్ అవుట్ ఆఫ్ దట్ బికాస్ ఐ బ్రోక్ మై నీ ఇన్ ద సెట్. దాని తర్వాత ఐ హ్యాడ్ టు బ్యాక్ అవుట్ అనమాట. అడ్వాన్స్ అయి తీసుకుని ఐ హ్యాడ్ టు గివ్ ఇట్ బ్యాక్. వెరీ సాడ్ సిచ్యువేషన్ అది. సంజీవ్ గారి గురించి ఏం చెప్తారు? సంజీవ్ గారు ఇస్ అ వెరీ క్లారిటీ అండ్ చాలా నెమ్మది మనిషి. ఆయన ఒక వర్క్ పరంగా కానీ స్క్రిప్ట్ పరంగా కానీ చాలా క్లారిటీ ఉన్న మనిషి. అండ్ చాలా కమాండింగ్ ఉందా మేడం? స్లోలో కామ్గా ఉంటాడు కదా. కామ్గా ఉన్నా సరే క్లారిటీ ఉన్న మనిషిని ఆటోమేటిక్గా రెస్పెక్ట్ చేస్తామండి. దాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఇట్ వాస్ వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్. అండ్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్ ఆయన. అండ్ ఆయన ఒక సెట్ మీద ఆయన హ్యాండిల్ చేసే విధానం చూశాక అర్థమైంది ఆయన సినిమాలు ఎందుకలా ఉంటాయని. ఈ సినిమా ఎందుకంటే ఒరిజినాలిటీ ఎక్కువ ఉండాలి, తనకి స్పమ్ కౌంట్ తక్కువ ఉండడం. చాలా కొత్త పాయింట్ డీల్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ లో. స్పమ్ కౌంట్ అనేది తనకి కొంచెం నామినేట్గా ఉన్న మీరు డామినేట్ చేయాలి. ఎందుకు తక్కువ ఉంది అని చెప్పేసి, అంటే టీజర్ లో కూడా ఇవన్నీ చూపించారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏదైనా హోంవర్క్ చేశారా? డాక్టర్స్ దగ్గర అడిగారా? లేదండి, హోంవర్క్ ఏం చేయలేదు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు డైరెక్టర్ గారు ఇచ్చారు. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ స్టోరీ ఇస్, మీరు అన్నట్టు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా అమ్మాయి తిన్ని నిలదీసి కానీ తను ఇబ్బంది పడేదాన్ని ఇంకా ఇబ్బంది పడి తను ఆల్రెడీ ఉన్న కష్టాన్ని ఇంకా రెట్టింపు చేసే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. చాలా సెన్సిటివ్, సెన్సిబుల్ అండ్ చాలా మెచ్యూర్గా రాసిన క్యారెక్టర్ ఇది, విచ్ ఇస్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ క్యారెక్టర్. బికాజ్ నాకు చేసే క్యారెక్టర్స్ కూడా మంచి క్యారెక్టర్స్ అయి ఉండాలి. అంటే ఒక అమ్మాయి ఐ లవ్ ఫీమేల్ ఆడియన్స్ వాచింగ్ ఇట్ అండ్ లైకింగ్ ఇట్, బికాజ్ వాళ్ళు చూసిన ప్రతిసారి అనిపించాలి ఈ క్యారెక్టర్ చూసినప్పుడు అబ్బా ఇలా ఉంటే బాగుంటుంది, లేదా మనం కూడా ఇలాగే ఉంటాం కదా అని అనిపించాలి. బికాజ్ నేను చేసే క్యారెక్టర్ సమ్మతమే అయినా కానీ ఇలాంటి అన్ని క్యారెక్టర్స్లోని ఫీమేల్ ఒక ఆడియన్స్ నుంచి ఫీమేల్ చూసినప్పుడు కూడా మంచిగా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళకి నచ్చాలి. సో అటువంటి ఒక క్యారెక్టర్ అవుతుంది. ఎక్కడ ఈయన ఇబ్బంది పెట్టే, అంటే పార్ట్నర్ చైతన్యాన్ని ఇబ్బంది పెట్టే కైండ్ ఆఫ్ పొజిషన్ ఎప్పుడు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి సపోర్టివ్ పార్ట్నర్ ఎలా ఉంటుందో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్. చైతన్య ఏడిపిస్తున్నారా ఫ్రెండ్స్ కౌంట్ తక్కువ ఉందని? అలా స్టార్ట్ చేశారు యాక్చువల్లీ కౌంట్ తగ్గుతుంది చూసుకోండి. సంజీవ్ గారి గురించి, మద్రాస్ శ్రీధర్ మీకోసం మీ ఫ్రెండ్ ప్రొడ్యూసర్గా మారాడు, వీళ్ళ ముగ్గురు గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. సో ఫస్ట్ మధురశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాలి. అంటే ఆయన ద్వారానే ఇదంతా స్టార్ట్ అయింది. సో నేను మధురశేఖర్ రెడ్డి గారిని నా ఫస్ట్ మూవీ హీరోయిన్ రుక్సార్ తను ఏబిసిడీలో చేసింది. సో తన ద్వారా కలవడం జరిగింది అనమాట, యాక్సిడెంటల్గా స్పార్క్ అయిపోయాక ఒకరోజు. సో ఆల్రెడీ మధురశేఖర్ రెడ్డి గారికి మంచి రెప్యుటేషన్ ఉంది. అంటే ఆయన మంచి మూవీస్ తీస్తారు, ఒక క్యూట్ లిటిల్ రిలేటబుల్ స్టోరీ. బిజినెస్ కూడా ఫినిష్ చేశాడు ముందే. అంటే ఈ కాలంలో యాక్చువల్గా చిన్న మూవీసే కాదండి, చాలామంది మిడ్ రేంజ్ సినిమా హీరోలు కూడా అవ్వట్లేదు బిజినెస్ క్లోజ్. అలాంటిది ఈ సినిమాకి బిజినెస్ క్లోజ్ అవ్వడం అంటే అది ప్యూర్ అంటే ఆయన రెప్యుటేషన్ అండ్ డెఫినెట్గా మూవీలో ఉన్న కంటెంట్ అయి రెండు. సో అది డెఫినెట్లీ ఆ రోజు సో వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఆయన చాలాసేపు మాట్లాడుకుందాం అనమాట. సో ఆయన కనుక్కున్నాడంటే మూవీ జీల్ ఉంది ఇతనిలో. నేను ఆ టైంలో కొంచెం ఒక రఫ్ ఫేజ్లో పాస్ అవుతున్నా, బాగా డిప్రెస్డ్గా, స్పార్క్లో ఆఫ్ అయిపోయింది. యాక్టింగ్ క్లాసెస్ అవి వెళ్తే కొన్ని వర్క్షాప్ థియేటర్స్లో అవి జాయిన్ అయ్యి చేస్తున్నా అనమాట. కానీ స్టిల్ ఇంకా అసలు నేను చేస్తానా, నెక్స్ట్ కంటిన్యూ అవుతానా ఏంటి అనేది కూడా నాకు క్లారిటీ లేదు. కానీ ఆయన కొంచెం బాగా ఎంకరేజ్ చేసి నేను కూడా ఒకప్పుడు ఇలాగే వచ్చాను, ఆయన కూడా ఐఐటి గ్రాడ్యుయేట్ బేస్గా ఇలాగే వచ్చాను మూవీస్లోకి, చెయ్యాలి, నుంచోవాలి, నేను నీకు మంచి స్టోరీస్ పంపిస్తాను విను, నీకు వాటిలో నచ్చింది ఏదైనా ఒక స్టోరీ ఉంటే నేను చేస్తాను నీతో అని చెప్పాను. సో చెప్పాక అదే టైంలో నాకు మీరు అన్నట్టు నా ఫ్రెండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు, ఆయన కూడా చాలా నుంచి అన్నాను మేడం విక్రాంత్ నాకు
ఒక మూవీ ప్రొడక్షన్లోకి రావాలని ఉంది ఎప్పటి నుంచో అన్నప్పుడు చెప్పాను, ఇలా మధుశ్రీ రెడ్డి గారితో ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ బోత్, మీరు నచ్చితే కనుక యూ కెన్ ఆల్సో బి కో ప్రొడ్యూసర్ అంటే వాళ్ళిద్దరు కలిసారు. అండ్ వాళ్ళది కూడా వేవ్ లెంత్ బాగా మ్యాచ్ అయింది ఇద్దరికి. మ్యాచ్ అయ్యి ఆన్బోర్డ్ వచ్చేసాను అనమాట. అండ్ డైరెక్టర్ గారిది అయితే మాత్రం ఈ స్టోరీ పంపించినప్పుడు ఫస్ట్ నాకు ఒక నెరేషన్ పెట్టారు. అప్పుడు వచ్చారు డైరెక్టర్ గారు అండ్ షేక్ దావుద్ మన స్క్రీన్ ప్లే రైటర్ ఇద్దరు వచ్చి నరేట్ చేశారనమాట. చేసినప్పుడే నాకు ఫస్టే నచ్చింది అండి. అప్పుడు నేను అదే పాయింట్ చదువుకున్నాను, మంచి రిలేటబుల్ స్టోరీ చేయాలి అండ్ ఒక సొసైటీలో ఒక బర్నింగ్ ఇంపాక్ట్ ఉండే ఒక టాపిక్ని అడ్రస్ చేయాలి. అండ్ దీంట్లో అవన్నీ ఉన్నాయి. అంటే మామూలుగా అంటే విన్నాక కొంచెం చేంజెస్ అడుగుతారు, అంటే ఈ చేంజ్ చేయగలుగుతారా, ఇది ఈ పార్ట్ నాకు నచ్చలేదు, ఇది అసలు ఇక్కడ నాకు అలా ఏమీ అనిపించలేదు. వినంగానే ఐ వాజ్ కంప్లీట్లీ సోల్డ్. సో వెంటనే నేను చెప్పాను మధుశ్రీ రెడ్డి గారికి, నేను చెప్పాను ఐ వాంట్ టు గెట్ ఆన్ బోర్డ్ అని. ఆయన వెంటనే సంజయ్ రెడ్డి గారు ఈ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మీ. కానీ అది కూడా ఈజీగా అవ్వలేదు. ఫస్ట్ మీటింగ్లోనే ఆయన చెప్పారు, నాకు స్పార్క్లో ఉన్నట్టు ఇట్లా ఈ గ్లామర్ లుక్ ఇట్లా లీన్గా ఇదంతా వద్దు, నాకు చైతన్య కావాలి, ఇది వద్దు అన్నారు. అంటే నేను ఏం చేయాలి సార్ అంటే, నాకు 5 kilos వెయిట్ గెయిన్ అవ్వు అన్నారు అనమాట. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. అంటే మామూలుగా ఎవరైనా సరే డైరెక్టర్స్ వెయిట్ తగ్గు, 6 pack బిల్డ్ చేయి అలా అంటారు, మీరేంటి సార్ ఇలా అంటే, లేదు నేను చెప్పేదానికి ఒక మీనింగ్ ఉంది, నువ్వు చెయ్యి అన్నారు. నేను బ్లైండ్గా నమ్మాను ఆయన్ని. ఐ లైక్ దిస్ కన్విక్షన్. సో ఒక 5 kilos యాడ్ అయ్యాను. తర్వాత గ్లాసెస్ పెట్టుకో మూవీలో అన్నారు. నాకు గ్లాసెస్ ఎందుకు సార్ అవసరం అంటే, లేదు గ్లాసెస్ పెట్టుకున్నాను, హెయిర్ స్టైల్ మార్చారు, ఒక ఫ్యూ వర్క్షాప్ స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్లో నాకు అర్థమైంది, ఆయన నన్ను విక్రాంత్ నుంచి చైతన్య కింద మార్చారు. అది నాకే తెలియదు అనమాట ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు. సో ఫైనల్గా ఫస్ట్ సెట్ మీదకి వచ్చి నేను యాక్ట్ చేసినప్పుడు, ఒక కెమెరా ముందు ఉంచినప్పుడు నాకు అర్థమైంది అక్కడ విక్రాంత్ లేడు, చైతన్య ఉన్నాడని. ఆ క్రెడిట్ నేను సంజయ్ గారికి ఇవ్వాలి యాక్చువల్గా. అండ్ ఆయన త్రూ అవుట్ ద షూట్ ఎన్నో స్ట్రెస్ఫుల్ డేస్ ఉంటాయి అన్నమాట. అంటే ఈరోజు ఈ సీన్ అవ్వకపోతే ఎట్లా, మళ్ళీ ఇన్ని లక్షలు ఖర్చు, లేదంటే ఈ లొకేషన్ దొరకదు, అలా ఉన్న రోజులు కూడా కామ్గా కూల్గా. నేను టెన్షన్, ఎందుకంటే ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసాక నాకు తెలిసి ఐడియా ఉంటుంది. నేను తిరిగి చూస్తే, అంటే నేను టెన్షన్ పడితే తిరిగి చూస్తే ఆయన మాత్రం క్వైట్గా అలా మైక్ పట్టుకొని మానిటర్ ముందు కూర్చొని ఉండేవాళ్ళు. అంటే ఎక్కడా కూల్ లూజ్ అవ్వలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఏమనుకున్నారో అది తెచ్చుకున్నారు అన్నమాట. బేసిక్గా ఒక ఫ్యూ సీన్స్ నాకు కనెక్ట్ చేయించారండి. ఒక రైల్వే ట్రాక్ మీద నాది ఒక సీన్ ఉంటుంది, అదైతే నాకు అసలు ఆ రోజు జరుగుతున్నట్టు కూడా చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక చూపించి నువ్వు ఇలా చేయాలి అని చెప్పారు, నాది చేయించుకున్నారు. అండ్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇన్ ద మూవీ. అలాగే తనది నాది ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా చిన్న పెద్ద ఆర్గ్యుమెంటే, అది కూడా అలాగే. ఆయన ఇచ్చిన సజెషన్స్ ఆర్ ఇన్వాల్యుబుల్. సో అది చూసే యాక్చువల్లీ రైట్ నౌ ఆయనతో ఇంకో మూవీ సైన్ చేశాను యాక్చువల్గా, సర్పంచ్ ఆ మూవీ నేమ్, సేమ్ బ్యానర్ సేమ్ ఇది. సో జస్ట్ బికాజ్ ఐ లవ్ హిమ్ సో మచ్, అంటే సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆయనలో కంటిన్యూ మూవీస్ చేయాలి. ఈ మిరియాల పాట కూడా చాలా హిట్ అయింది, ఎందుకంటే లైఫ్ మొత్తం చూపించారు సాఫ్ట్వేర్ది మొత్తం. ఇది అండి ఈరోజు సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఖచ్చితంగా ఒక బిగ్ హిట్ అవ్వాలని చెప్పేసి, హిట్ ప్రాప్తిరస్తు అవ్వాలి. November 14th పిల్లలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, చిల్డ్రన్ డే సందర్భంగా పిల్లలు ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్ళండి. పిల్లలు లేని వాళ్ళు సంతాన ప్రాప్తిరస్తు కోసం మరీ వెళ్ళి చూసి ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని విక్రాంత్ గారు కూడా కామెంట్ చేయండి, ఎలా ఈ స్పామ్ కౌంట్ పెంచుకున్నారని చెప్పేసి కూడా. ఖచ్చితంగా ఈ సినిమా చూసి బ్లాక్ బస్టర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, హిట్ ప్రాప్తిరస్తు బిగ్ టీవీ తరఫున థ్యాంక్ యూ సార్. Thank you so much. For more videos like this, subscribe Big TV channel.